తెలుగు మెథడాలజీ భాషా నైపుణ్యానికి సంబంధించి గత ప్రశ్నాపత్రాల్లో డిఎస్సిలో వచ్చినటువంటి బిట్స్. మౌన పఠనం దీనికి నాంది. ఆప్షన్ ఏ విస్తార పఠనం, ఆప్షన్ బి పరిమిత పఠనం, ఆప్షన్ సి క్షుణ్ణ పఠనం, ఆప్షన్ డి పాఠ్య గ్రంథ పఠనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విస్తార పఠనం. మౌన పఠనం విస్తార పఠనానికి నాంది. నెక్స్ట్ శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం ఇవి ఆప్షన్ ఏ భాషా నైపుణ్యాలు, ఆప్షన్ బి భాషా కౌశల్యము, ఆప్షన్ సి భాషా వికాసాలు, ఆప్షన్ డి భాషాభివృద్ధికి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ భాషా నైపుణ్యాలు. శ్రవణము, భాషణము, పఠనము, లేఖనము అనేవి భాషా నైపుణ్యాలు. నెక్స్ట్ భాషా కౌశలాలు ఎన్ని? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 2. భాషా కౌశలాలు 2. నెక్స్ట్ విద్యార్థికి శబ్దరాశి అభివృద్ధి అవుటకు ఆప్షన్ ఏ మౌన పఠనం, ఆప్షన్ బి క్షుణ్ణ పఠనం, ఆప్షన్ సి ప్రకాశ పఠనం, ఆప్షన్ డి విస్తార పఠనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి విస్తార పఠనం. విద్యార్థికి శబ్దరాశి అభివృద్ధి అవుటకు విస్తార పఠనం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ భావగ్రహణ నైపుణ్యాలు. భావగ్రహణ నైపుణ్యాలు ఆప్షన్ ఏ శ్రవణ పఠనాలు, ఆప్షన్ బి శ్రవణ లేఖనాలు, ఆప్షన్ సి శ్రవణ భాషణాలు, ఆప్షన్ డి పఠన భాషణాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఏ శ్రవణ పఠనాలు. భావగ్రహణ నైపుణ్యాలు శ్రవణ పఠనాలు. నెక్స్ట్ విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు ఈ క్రింది పఠనం చేయాలి. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించుటకు ఈ క్రింది పఠనాలు చేయించాలి. సో ఆప్షన్ ఏ సముదాయక పఠనం, ఆప్షన్ బి విస్తార పఠనం, ఆప్షన్ సి మౌన పఠనం, ఆప్షన్ డి బాహ్య పఠనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి బాహ్య పఠనం. విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించడానికి బాహ్య పఠనం చేయించాలి. గ్రంథాలయాల పఠనాలయాల సమర్థ వినియోగానికి అనువైన పఠనం ఏది? ఆప్షన్ ఏ మౌన పఠనం, ఆప్షన్ బి విస్తార పఠనం, ఆప్షన్ సి ప్రకాశ పఠనం, ఆప్షన్ డి బృంద పఠనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మౌన పఠనం. గ్రంథాలయాలు పఠనాలయాలు సమర్థ వినియోగానికి అనువైన పఠనం మౌన పఠనం. నెక్స్ట్ సంపూర్ణ భావ వ్యక్తీకరణకు వాక్యం ప్రాతిపదిక అని విశ్వసించి చేపట్టిన పఠన బోధన పద్ధతి. సంపూర్ణ భావ వ్యక్తీకరణకు వాక్యం ప్రాతిపదిక అని విశ్వసించి చేపట్టిన పఠన బోధన పద్ధతి. ఆప్షన్ ఏ పద పద్ధతి, ఆప్షన్ బి కథా పద్ధతి, ఆప్షన్ సి వాక్య పద్ధతి, ఆప్షన్ డి నవీనాక్షర పద్ధతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వాక్య పద్ధతి. నెక్స్ట్ విద్యార్థులు పఠన వేగ శక్తిని, విషయగ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించే పోటీలు. విద్యార్థులు పఠన వేగ శక్తిని, విషయగ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించే పోటీలు. ఆప్షన్ ఏ విస్తార పఠన పోటీలు, ఆప్షన్ బి బృంద పఠన పోటీలు, ఆప్షన్ సి మౌన పఠన పోటీలు, ఆప్షన్ డి ప్రకాశ పఠన పోటీలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విస్తార పఠన పోటీలు. విద్యార్థులు పఠన వేగన శక్తిని, విషయగ్రహణ శక్తిని పరీక్షించడానికి నిర్వహించవలసిన పోటీలు విస్తార పఠన పోటీలు. నెక్స్ట్ చూపు మేర పలుకు మేర సహసంబంధం ఈ భాషా నైపుణ్యానికి ఉంది. చూపు మేర పలుకు మేర సహసంబంధం ఈ భాషా నైపుణ్యానికి ఉంది. ఆప్షన్ ఏ శ్రవణం, ఆప్షన్ బి లేఖనం, ఆప్షన్ సి భాషణం, ఆప్షన్ డి పఠనం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పఠనం. చూపు మేర పలుకు మేర సహసంబంధము పఠన నైపుణ్యానికి ఉంది. నెక్స్ట్ ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకబడే పద సముదాయాన్ని ఇలా అంటారు. ఒక్క గుక్కలో అర్థవంతంగా పలకగలిగే పద సముదాయాన్ని ఈ విధంగా అంటారు. సో ఆప్షన్ ఏ చూపు మేర, ఆప్షన్ బి ఆవర్తిత దోషం, ఆప్షన్ సి కథా పద్ధతి, ఆప్షన్ డి పలుమేర. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పలుమేర. నెక్స్ట్
విద్యార్థి ఒక పదాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నప్పుడు. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు ఆ పదాన్ని బోర్డుపై రాసి ఉచ్చరించి చూపించడం. ఆప్షన్ బి విద్యార్థి చేత ఆ పదాన్ని పలుమార్లు రాయించడం. ఆప్షన్ సి ఆ పదాన్ని ఆడియో సాధనం ద్వారా వినిపించడం. ఆప్షన్ డి ఆ పదాన్ని ఇంటి పనిగా ఇవ్వడం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడు ఆ పదాన్ని బోర్డుపై రాసి ఉచ్చరించి చూపించడం. విద్యార్థి ఒక పదాన్ని తప్పుగా ఉచ్చరిస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఆ పదాన్ని బోర్డుపై రాసి ఉచ్చరించి చూపించడం. నెక్స్ట్, ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పఠనం నేర్పు పద్ధతి. ఆప్షన్ ఏ వాక్య పద్ధతి. ఆప్షన్ బి పద పద్ధతి. ఆప్షన్ సి అక్షర పద్ధతి. ఆప్షన్ డి చూచిరాయి పద్ధతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి పద పద్ధతి. ప్రాథమిక స్థాయిలో పిల్లలకు పఠనం నేర్పు పద్ధతి పద పద్ధతి. నెక్స్ట్, అనుకరణ పటం అంటే ఏంటి? అనుకరణ పటం అంటే ఏంటి? ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని పఠనాన్ని విద్యార్థి అనుసరించడం. ఆప్షన్ బి విద్యార్థుల పఠనాన్ని ఉపాధ్యాయుడు అనుసరించి చదువుట. ఆప్షన్ సి విద్యార్థులు ఎవరికి వారే చదువుట. ఆప్షన్ డి విద్యార్థులు ఇంటి వద్ద చదువుట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఉపాధ్యాయుని పఠనాన్ని విద్యార్థి అనుకరించుట. అనుకరణ పటమ అంటే ఉపాధ్యాయుని పఠనాన్ని విద్యార్థి అనుకరించుట. నెక్స్ట్, అకార సామ్యము ఉన్న అక్షరాలను వర్ణాలుగా చేసుకొని విద్యార్థులు తేలికగా గుర్తుంచుకునేటట్లు బోధించే పఠన బోధనా పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ ఏ పద పద్ధతి. ఆప్షన్ బి వాక్య పద్ధతి. ఆప్షన్ సి అక్షర పద్ధతి. ఆప్షన్ డి నవీన అక్షర పద్ధతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి నవీన అక్షర పద్ధతి. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.